మధురమ్మ వెంకటయ్యల చిన్న కుమారుడు. జైగిత్యాల జైత్రయాత్ర నుంచి అజ్ఞాత జీవితం ప్రారంభించి అరణ్యం నుంచి దండకారణ్యంకు ఎదిగారు. అక్కడి నుంచి సాధారణ క్యాడర్ నుంచి సీసీ వరకు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యుడి వరకు ఎదిగిన మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను దాదా పోలీసులు ఎదుట లొంగిపోయారు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అజ్ఞాత జీవనం వీడి జనంలోకి వచ్చిన మల్లోజుల మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, వేణుగోపాలరావు అంటే సోను దాదా లొంగిపోయాడు, వేణుగోపాలరావుగా మిగిలిపోయాడు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పారు? ఎవరు అనడం కాదండి, నేనే చెప్పాను ఆ విషయాన్ని. నేనే చెప్పాను. ఎందుకంటే నేను విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పేరు లక్ష్మీరాజం అండి, అడవిలో. నా చివరి పేరు అడవిలో సోను దాదా. కాబట్టి నేను అడవి ఉద్యమాన్ని వదిలిపెట్టాను. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నేను ఆ మార్గాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చాను. కాబట్టి మళ్ళీ నా తొలి అస్తిత్వమే నా తల్లిదండ్రులు పూజనీయులు, వాళ్ళు పెట్టినటువంటి పేరే నేను ఇవాళ ఈ సమాజంలో ముందుకొచ్చాను. ముఖ్యంగా ఇన్నేళ్ల మీ పోరాటంలో మీరు సాధించింది ఏంటి? విజయాలు ఏంటి? ఇప్పుడు చేయబోదు ఏంటి? రేపు ఏం చేస్తారంటే ఏం చెప్పు. సరే, మేము సాధించిన విజయాలేంటి, రేపు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం రెండు రకాలుగా చూస్తే, సాధించిన విజయాలు ఏంటి అనేటువంటిది మేము ఇది సాధించినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అటువంటిది అది నాకు అలవాటు లేదు. ఏం సాధించడం అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళడం ద్వారా తెలుస్తుందండి. ఒక విలేకరిగా నేను మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, 80లలో ఉన్న తెలంగాణ ఏంటి, ఇవాళ 2025లో ఉన్న తెలంగాణ ఏంటి. మా పార్టీ అక్కడ 1975 నుంచి అనుకోండి, 75, 76 నుంచి అనుకోండి, అప్పటి నుంచి దాదాపు 95, 96 అట్ ద బెస్ట్ 2003 వరకు ఉంది. ఆ మధ్యకాలంలో తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఏమన్నారు, యువకులు ఏమన్నారు, మహిళలు ఏమన్నారు, పీడితులంతా ఏమన్నారు, దళితులంతా ఏమన్నారు, అది మీరు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం ద్వారా దొరతనానికి, దొరల గడీలకు మనం కూల్చినమని చెప్పి, దొరతనానికి గోరీ కట్టినమని చెప్పి ఆ ప్రజలంతా ఎలుగెత్తి చాడతారు. కాకపోతే 2003 తర్వాత మేము అక్కడ తెలంగాణలో లేకుండా అయిపోయాం. మేము సరే అంతర్గతంగా ఏమన్నా కొన్ని శక్తులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆనాటి విప్లవోద్యమాన్ని మేము ఇవాళటి వరకు మళ్ళీ తిరిగి నిర్మించలేకపోయాం. అదేవిధంగా మేమేం సాధించినాం అడవులలో అని చెప్పి అనుకుంటే, అది మీరు బస్తర్ అడవుల్లోకి వెళ్ళండి, గడిచిరోళ్ళ అడవుల్లోకి వెళ్ళండి, అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసుల దగ్గరికి వెళ్ళండి, వాళ్లతో మమేకంగా అండి. వాళ్ళు ఇవాళ ఒకప్పుడు ఆదానంగా అనేటువంటి పరిస్థితుల్లో అర్ధనగ్నంగా ఉండేటువంటి మహిళలు ఇవాళ మనకు కనబడరు. అర్ధాకలితో అలమటించే ఆదివాసులు మనకు కనబడరు. బయట ఉన్నటువంటి ఆత్మహత్యలు అడవుల్లో మనకు కనబడవు. ఆనాడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యము, దోపిడీ ఈరోజు మనకు కనబడవు. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆత్మగౌరవంగా బతికే దిశలో మేము సాధించడం అని చెప్పి, ప్రజలు సాధించుకున్నారని చెప్పి చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి.